Hello guys, you're watching Indra Mini Vlogs. So welcome to my channel. If you like the video, do subscribe. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు వచ్చి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి గాయ్స్. ఒక బాణీలు ఎత్తుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 స్మాల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. నేను హాఫ్ కేజీ చికెన్ ఫ్రైకి 2 స్మాల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అండ్ 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ మీడియం సైజ్ కన్నా చిన్నది టమాటా ఒకటి ఎత్తుకుంటే చాలు. ఇప్పుడు టర్మరిక్ వేసుకోవాలి. నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను టర్మరిక్. వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. దాన్ని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఫ్రైకి, బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేస్తే. ఒక చిన్న టమాటాని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా ఇది అవ్వాలి, ఫ్రై అవ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ని క్లీన్ చేసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోండి. 2 సార్లు వాష్ చేసుకొని ఇట్లా వేసుకోండి. అంటే చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా వేయచ్చు, లేదా పెద్ద ముక్కలు అంటే మీడియం సైజ్ ముక్కలు వేయచ్చు, బాగుంటుంది. ఎట్లన్నా వేయచ్చు. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసి మీరు ఇట్లా మూత ఒకటి వేసి క్లోజ్ చేసేవాలి. కాసేపు తర్వాత ఎత్తి మళ్ళీ కలపాలి. దాంట్లో వాటర్ వదిలేసి ఉంటుంది. మీరేం వాటర్ కూడా ఇవ్వలేదు ఫ్రైకి, అదే ఉడికిపోతుంది. ఆ వాటరే చాలు. ఇంకా కలిపేసి ఎంత సాల్ట్ అంటే ఎంత కావాలో మీకు అంత వేసుకోండి. సాల్ట్ వేసేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి కాసేపు తర్వాత తీసి మళ్ళీ కలపాలి. అప్పుడే అడుగు పట్టదు. మళ్ళీ ఇది ఒక 50% ఉడికిందని తెలుసుకొని ఆ తర్వాత మీరు చిల్లీ పౌడర్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు నేను చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1.5 స్పూన్ వరకు నేను కొరియాండర్ పౌడర్ వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ తట్ట వేసి క్లోజ్ చేసేసి పెట్టండి. మళ్ళీ కాసేపు తర్వాత ఓపెన్ చేసి ఇలా చూడాలి. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటేనే అది అడుగు పెట్టకుండా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలి. బాగా ఉడికిన తర్వాత నీళ్ళు ఇంకిపోయినాయి చూసారా. ఇప్పుడు వచ్చి గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని కాసేపు దాన్ని బాగా కలిపి అడుగు పట్టకుండా చూసుకోవాలి. నేను
టేస్ట్ చేసి ఇంకా ఉడికిపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయిందండి చికెన్ ఫ్రై, చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీరని బాగా వాష్ చేసేసి 2 టైమ్స్ దాన్ని బాగా చిన్న చిన్నదిగా కట్ చేసుకొని దాని మీద వేసి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతే గాయ్స్, చికెన్ ఫ్రై ఈస్ రెడీ. చూసారా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏమని. ఇలా వేడిగా అన్నం వేసుకొని దాంట్లో వేడిగా చికెన్ ఫ్రై వేసుకొని ఇట్లా తిని చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.